హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ 'సత్తిగాడి కోరిక'. కోటీశ్వరులైన భూపతి, భానుమతులకు వివాహం అయిన 20 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. పొరుగురి వెంకటేశ్వర ఆలయంలో స్వామికి కళ్యాణం చేయించాక భానుమతి గర్భం ధరించి మగపిల్లవాడిని కన్నది. తెల్లవారితే ఆ పిల్లవాడి 3వ పుట్టినరోజు. రేపు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయించి వద్దాం అన్నది భానుమతి బాబును నిద్రపుచ్చుతూ. ఒక్క రేపనే కాదు, బాబు ప్రతి పుట్టినరోజున ఆ స్వామిని దర్శించుకుని రావాలి అన్నాడు భూపతి. భార్యాభర్తలు తెల్లవారగానే స్నానాలు చేసి గుర్రబండిలో పొరుగురు బయలుదేరారు. భూపతి కుటుంబానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. బాబు పుట్టగానే స్వామికి బంగారు కిరీటం చేయించాడు భూపతి. అర్చన జరుగుతుండగా బయట ఏదో కలకలం వినిపించింది. తల్లిదండ్రులు కళ్ళు మూసుకొని పూజలో ఉండగా పిల్లవాడు బయటకు వెళ్ళి కోనేరులో కలువ పూలు చూసి మెట్లు దిగిపోయి కాలు జారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో కోనేరు మెట్టు మీద గుడ్డపరుచుకుంటున్న బిచ్చగాడొకడు చప్పున నీళ్ళలోకి దూకి పిల్లవాడిని కాపాడాడు. సంగతి తెలుసుకున్న భానుమతి కొడుకును గుండెలకు హత్తుకొని కళ్ళనీరు పెట్టుకున్నది. భూపతి ఒక పక్కగా తడిసిన పంచను పిండుకుంటున్న ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి, మా బాబుకు పునర్జన్మ ప్రసాదించిన నీ మేలు ఈ జన్మకు మరువను. నీ పేరేమిటి? నీకేం కావాలో అడుగు అన్నాడు. అయ్యా, నా పేరు సత్యం. అందరూ సత్తిగాడని పిలుస్తారు. నేను అంతగా చేసిందేమీ లేదు. అడుక్కునే నా బొచ్చ నీళ్ళలో పడినా అలాగే దూకి తీసేవాడిని అన్నాడు సత్తిగాడు. అయినా నా సంతోషం కోసం ఏదైనా కోరుకో అన్నాడు భూపతి. సత్తిగాడు కాసేపు ఆలోచనలో పడి, నాకు జీవితంలో కనీసం ఒక్కరోజైనా 10 మంది గౌరవించే విధంగా గొప్పగా బతకాలనుంది. అందుకు మీరు అవకాశం కల్పించండి బాబు అన్నాడు. అలాగే సత్యం, ఇప్పుడే మాతో పాటు బండెక్కు, మా గ్రామానికి వెళదాం అన్నాడు భూపతి సంతోషంగా. భూపతి కొడుకు పుట్టినరోజు కావడంతో అనేక మంది వ్యాపారస్తులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఇంటికి రావడం ప్రారంభించారు. ఆసరికే భూపతి సత్తిగాడి చేత విలువైన దుస్తులు ధరింపజేశాడు. వచ్చిన వారందరికీ ఆయన సత్తిగాడిని చూపుతూ, ఈయన సత్యం, నా చిన్ననాటి స్నేహితుడు, పట్నంలో పేరు మోసిన వ్యాపారి అంటూ గొప్పగా పరిచయం చేశాడు. మెత్తటి పట్టుపరుపులు అమర్చిన దివాన్ల మీద సంపన్నుల మధ్య కూర్చోవడం అంతా కలలా తోచింది సత్తిగాడికి. ఆ సాయంత్రం గొప్ప విందు జరిగింది. గ్రామంలోని ధనికులందరూ కుటుంబాలతో ఆడంబరంగా వచ్చారు. వాళ్ళు భూపతి పక్కనే ఉన్న సత్తిగాడిని భూపతితో సమానంగా గౌరవించారు. వాళ్ళల్లో కొందరు, సత్యం గారు, మీరు తప్పక ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళాలి, మర్చిపోవద్దు అంటూ సత్తిగాడిని తమ ఇళ్లకు ఆహ్వానించారు. అంతా సద్దుమణిగేసరికి అర్ధరాత్రి అయింది. సత్తిగాడు భూపతి ఇచ్చిన దుస్తులు విడిచి తన దుస్తులు ధరించి అటుగా వచ్చిన భూపతికి నమస్కరించి, అయ్యా, నా జీవితకాలపు కోరిక మీ దయ వల్ల తీరింది. ప్రతివారు నన్ను ఒరేయ్, ఏరా అంటూ అమర్యాదగా పలకరించేవారే. అందువల్లనే జీవితంలో ఒక్కసారైనా అందరూ నన్ను గౌరవించాలని, మనిషిగా చూడాలని ఆశపడేవాడిని. నా కోరిక తీరింది. ఇప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఇక వెళతాను అన్నాడు. భూపతి నవ్వి, అందరూ నిన్ను నీచంగా ఎందుకు చూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించాడు. మరేం లేదు, బిచ్చగాడినని అన్నాడు సత్తిగాడు. అయితే నే చెప్పే 4 మాటలు శ్రద్ధగా విను అంటూ భూపతి సత్తిగాడి భుజం తట్టి, నీకే జబ్బు లేదు, ఎలాంటి అంగవైకల్యం లేదు, నువ్వు కష్టపడి సంపాదించుకోక అడుక్కు తినడం దేనికి? అందరూ గౌరవంగా చూడాలని గుడిమెట్ల మీద జోలెపరుచుకుని కలలు కనకపోతే కష్టం చేసి సంపాదించుకోవచ్చు కదా. నువ్వు అడుక్కు తింటున్న కర్మానికి భిక్ష వేయనివాడు కూడా ఛీ పోరా అంటాడు. అవునా అన్నాడు. ఆ మాటలలో ఉన్న వాస్తవాన్ని గ్రహించిన సత్తిగాడు, మీ మాట నిజమే, అయితే నాకు పని ఎక్కడ దొరుకుతుంది అన్నాడు దీనంగా. అలాంటి కుంటి సాకులు చెప్పకు. నువ్వు నిజంగానే చేస్తానంటే పని నేనిస్తాను.
రేపే వచ్చి నా బట్టల దుకాణంలో చేరు అన్నాడు భూపతి. అలాగే బాబు, తప్పకుండా వస్తాను అంటూ అక్కడ నుంచి ఆనందంగా వెళ్ళిపోయాడు సత్తిగాడు. పక్క గదిలోంచి ఈ సంభాషణ అంతా విన్న భానుమతి భూపతితో, మన బంగారు బాబుకు ప్రాణభిక్ష పెట్టిన ఆ దేవుడి లాంటి వాడికి దుకాణంలో ఏదో చిన్న పని ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అతడికే 10 లక్షలు ఇచ్చినా అతడి రుణం తీరినట్టు కాదు అన్నది కాస్త ఆవేశంగా. ఆ మాటలకు భూపతి పెద్దగా నవ్వి, అలా ఆవేశపడక నే చెప్పేది విను. ముందుగా ఏళ్ల తరబడి సోమరిగా బతికిన అతడిలోని బద్ధకాన్ని పోగొట్టాలి. అతడు అంతో ఇంతో కష్టం చేయడానికి అలవాటు పడ్డాక ఆ బట్టల దుకాణం అతడికే ఇచ్చేద్దాం. స్వయంగా కష్టపడకుండా వాళ్ళ వీళ్ళ మీద ఆధారపడేవాడు వ్యాపారంలో పైకి రాలేడు, సంపద నిలుపుకోలేడు అన్నాడు. భర్త ముందు చూపుకు మనస్ఫూర్తిగా అతడిని మెచ్చుకుంది భానుమతి.